చుట్టుపక్కల డ్రోన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ స్పైస్ కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కామన్ పీపుల్లో కలిసిపోతారు. ఇలా అన్ని రకాలుగాను సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. అన్ని రకాలుగా కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ పరిధిలోనే ఉంటుంది, మొత్తం వాళ్ళ సర్వేలెన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇంటి దగ్గర అంటే ఇంకా పరిస్థితి ఏంటి? ఇల్లు అంటే ఇంకా సెక్యూర్గా ఉంటుంది కదా. ఆ టైంలో ఇద్దరు ఉన్నారు, దంపతులు ఇద్దరు అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇంటి దగ్గర ఇలాంటి అసాసినేషన్ జరిగిందంటే ఏదో ఖచ్చితంగా పెద్ద దేశం యొక్క సపోర్ట్ అయినా, ఏదైనా పెద్ద ఏజెన్సీ యొక్క సపోర్ట్ లేకుండా ఇలా జరగదు అనేది తెలుస్తోంది. మోర్ ఆఫ్ అతను ఒక సామాన్యుడు అయి ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్గా డీటెయిల్స్ బయటకు వచ్చి ఉండేవి. సామాన్యుడు కాదు కాబట్టే డీటెయిల్స్ ఇమీడియట్గా బయటికి రాలేదు. చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. దట్టు ఇలాంటి సమయంలో ఇరాన్ లాంటి దేశాల యొక్క హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. ఎందుకంటే గతంలో ప్రచారంలో మనం చూసాం 2024లో తుపాకీ బుల్లెట్ ఈ చెవు గుండా దూసుకుపోవడాన్ని మనం చూసాం. అదే 2024లో మరొక 2 నెలల తర్వాత ఆల్మోస్ట్ అటాక్కి రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్న సమయంలో అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరొకసారి ట్రంప్ ఇంట్లోకి ఒక ఆగంతకుడు ప్రవేశించాడు విత్ ఎ గన్ అండ్ పెట్రోలియం క్యాన్. ఎలా జరిగింది ఇది? ఈజ్ జస్ట్ ఎ 20 years బాయ్. సాధారణ వ్యక్తి అయితే ప్రవేశించలేరు. దట్టు ప్రపంచ దేశాలు ఇంత ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ అన్ని దేశాలతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకొని గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఓ పక్క రష్యాతో గొడవ, ఇంకో పక్క ఇరాన్తో, మొన్న వెనిజులాతో, ఆ తర్వాత గ్రీన్లాండ్తో, ఒకటా రెండా వరుసగా అన్ని దేశాలతోనూ గొడవలు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఏ దేశమైనా ఏమైనా చేయొచ్చేమో చెప్పలేం. మరోవైపు యూరోపియన్ కంట్రీస్తో కూడా గొడవలకు దిగుతున్నాడు అవసరమైతే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఖచ్చితంగా ట్రంప్ ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అనేక దేశాలతో గొడవలు పెట్టుకోవడం అయినా, లేదంటే ఫ్రీక్వెంట్ అసాసినేషన్స్ ప్లాన్స్ అయినా సరే చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండడం అయినా చూస్తుంటే, రేషియో చూస్తుంటే ఖచ్చితంగా ట్రంప్ ప్రాణాలకి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ వరుసగా ఇలాంటి ప్రయత్నాలు, ట్రంప్ ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు జరగడం మీకేమనిపిస్తుంది? ఎవరు చేసిన పని అయి ఉండొచ్చు? అతను ఒక ర్యాండమ్ పర్సన్ అయి ఉంటాడా? నో, సిచ్యువేషన్ చూస్తే అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఒక ర్యాండమ్ పర్సన్ ఎవరైనా ఏదో ఒక రకమైన మానసిక సమస్యలతోనో, లేకపోతే ఇంకేమైనా కారణాలతోనో, పర్సనల్ గ్రడ్జ్తోనో, ఇలాంటి సమస్యలతో ఒకవేళ అతను ప్రయత్నిస్తే ఇమ్మీడియట్గా అధికారులు చెప్తారు సో అండ్ సో పర్సన్, సో అండ్ సో డీటెయిల్స్ అని చెప్పేసి. కానీ అలా కాదు అంటే, అండ్ 2 months బ్యాక్ మనం చూసాం, వైట్ హౌస్ మీద కూడా డైరెక్ట్గా దాడి జరగడం మనం చూసాం. సో ర్యాండమ్ పర్సన్ కాదు. మరోవైపు ఇరాన్ లాంటి దేశాలు ఆల్రెడీ హెచ్చరించి ఉన్నాయి, ఈసారి మిస్ అవ్వదు, జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించడాన్ని మనం చూసాం. సో సంథింగ్ సీరియస్, ఏదో ఒక బలమైనటువంటి శక్తి ప్రయత్నిస్తోంది ట్రంప్ ప్రాణాలు తీయడానికి అనేది మాత్రం అర్థమవుతుంది. ఎవరై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పటికే సీక్రెట్ సర్వీసెస్ నుంచి ఒక ట్వీట్ కూడా వచ్చింది. ఒకసారి నేను ఆ ట్వీట్ మీకు చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. ఒకసారి ఆ ట్వీట్లో ఏం మెన్షన్ చేశారంటే, ఆన్ February 22nd around 1:30 AM a male in his early 20s was shot by US Secret Service agents and deputy from the Palm Beach Country Sheriff's Office following an unauthorized entry in the secure perimeter at Mar-a-Lago. The individual, whose identity is being withheld pending notification of next
next kin was pronounced deceased. The individual was obsessed by the north gate of the Mar-a-Lago property, carrying with the approach to be a shotgun and a fuel can. US Secret Service agents and a PBSO deputy confronted the individual and shots were fired by law enforcement during the encounter. No US Secret Service or PBSO personnel were injured. ఎవరు ఇంజూర్ అవ్వలేదట, సీక్రెట్ సర్వీస్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ. అతన్ని మాత్రం కాల్చి ప్రాణాలు తీశారంటూ తెలుస్తుంది. దెర్ వర్ నో సీక్రెట్ సర్వీస్ protestees present at the location at the time of incident. The incident, including the individual's background, actions and potential motive and the use of forces, is under investigation by the FBI and the US Secret Services and the Palm Beach County Sheriff's Office. In accordance with the agency policy, the involved Secret Service agents will be placed on the routine administrative leave పెండింగ్ ద అవుట్కమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు అక్కడ ఎవరైతే విధుల్లో ఉన్నారో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, వాళ్ళందరూ కూడా ఇక లీవ్లో ఉండాల్సిన పరిస్థితి. అంటే విధుల నుంచి వాళ్ళని తప్పిస్తారు డ్యూటీ నుంచి ఈ విచారణ పూర్తయ్యే వరకు. ఒకవేళ అక్కడే ఉంటే ఆధారాలని మాయం చేయొచ్చేమో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందేమో కనుక్కోవడం కష్టం అవుతుంది కాబట్టి సో వాళ్ళని పక్కన పెడతారు, వేరే వాళ్ళని పెడతారు వాళ్ళ ప్లేస్లో. అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏ సంబంధం లేదని తెలిసిన తర్వాత ఎలా వైఫల్యం చెందారో వాళ్ళు కనుక్కోవడంలో అన్నీ పూర్తిగా విచారించి అవసరమైతే చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ వాళ్ళని డ్యూటీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ వర్క్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో జరిగిన ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్య